నిజంగా చెప్తున్నావు కదా! ఈ స్టోరీ నువ్వు విన్నాక నువ్వు ఫ్లాట్ తీసుకుందామన్నా 100 సార్లు ఆలోచిస్తావు. ఈ హారర్ స్టోరీ నా ఫాలోవర్ పంపింది. మీకు కూడా హారర్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే నాకు డీఎం చేయండి. నెక్స్ట్ పార్ట్స్‌లో మీది కూడా అప్లోడ్ చేస్తా. సో మరి ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దాం. ఈ హారర్ స్టోరీ బీటెక్ చదువుతున్న థర్డ్ ఇయర్ అమ్మాయిది. స్టోరీలకి వెళ్ళే ముందు తన నేమ్ తెలుసుకుందాం. తన నేమ్ హనీ. సో హనీది కాలేజ్ చెన్నైలోనే. సో కాలేజ్ దగ్గరలోనే ఒక ఫ్లాట్లో రెంట్ తీసుకొని ఉంటారు. టోటల్‌గా 5 మెంబర్స్ ఉంటారు హనీతో కలిపి. సో హాలిడేస్ వచ్చినాయి. ఎవ్వరింటికి వాళ్ళు వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం అన్ని ప్యాక్ చేసుకున్నారు. అన్ని టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. కానీ 2 డేస్ ముందే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయినారు. కానీ హనీ టికెట్స్ ఒక్కటి బుక్ కాలేవని తిను ఆ ఫ్లాట్‌లోనే ఉండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని. కానీ హనీ ఫ్లాట్‌లో ఒక్కతే ఉండేసరికి చాలా భయపడింది. సో హనీ వాళ్ళ ఫ్రెండ్‌కి కాల్ చేసి లెవెల్ వరకు మాట్లాడింది. ఇక వాళ్ళ ఫ్రెండ్‌కి కూడా నిద్ర వచ్చి తను పడుకుంది. ఇక హనీ కూడా పడుకుందామని బెడ్రూమ్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి తిను కూడా పడుకుంది. కానీ సడన్‌గా అప్పుడే పక్క రూమ్‌లో కంచి ఏదో పడిన సౌండ్ వినిపించింది. లిటరలీ హనీ ఆ సౌండ్ వినగానే చాలా భయపడిపోయింది. నిద్రలో కంచి లేచి అట్లనే బెడ్ మీద కూర్చొనిపోయింది ఆ సౌండ్ వినంగానే. అప్పుడే బెడ్రూమ్ డోర్ మెల్లగా తెరుచుకుంది. ఆ గ్యాప్‌లో కంచి చూస్తే హాల్‌లో లైట్స్ ఆన్ ఆఫ్ అయితున్నాయి. ఇక ఆమెకి ఏం చేయాలో అర్థం కాక బెడ్రూమ్‌కి లాక్ వేసి వాళ్ళ ఫ్రెండ్‌కి కాల్ చేసింది. కానీ వాళ్ళ ఫ్రెండ్ పడుకుంది. సో కాల్ లేపలేదు. మార్నింగ్ వరకి అట్లనే గడిపింది హనీ భయంతోని. ఎట్లయితే మార్నింగ్ అయిందో ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నది ఉన్నట్టు చెప్పింది ఓనర్‌కి. కానీ ఓనర్ ఏమన్నది తెలుసా? ఆ రూమ్‌లో 2 మంత్స్ బ్యాకే ఒక ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పింది. అది విన్న హనీకి ఫ్యూజులు అవుట్ అయినాయి. ఈ విషయం మీకు చెప్తే మీరు రారు అని తెలిసే మీకు నేను చెప్పలేదు అని చెప్పింది. సో గాయ్స్ ఇది స్టోరీ. మీకు ఒకవేళ స్టోరీ నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ మీకేమైనా జరిగితే నాకు డీఎం చేయండి. కింద ఈమెయిల్ ఇస్తా దానికి పంపండి.